రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై నేడు హైకోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ కేసులో మొత్తం 93 మందిని నిందితులుగా చేర్చారు పోలీసులు. ఫిర్యాదుదారుడిని కిడ్నాప్ చేసి బెదిరించినట్టు వంశీపై ఆరోపణలు వచ్చాయి. కిడ్నాప్ బెదిరింపు కేసులో ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు వంశీ. వల్లభనేని వంశీ పిటిషన్ పై నేడు ఎస్సీ/ఎస్టీ కోర్టు విచారణ జరపనుంది. జైలులో వసతులపై వంశీ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై నిన్న కోర్టులో విచారణ జరిగింది. వసతుల కల్పనపై నిర్ణయాన్ని ఇవాళకి వాయిదా వేసింది. అయితే విచారణ సందర్భంగా జైలు సూపరింటెండెంట్ కు కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సబ్ జైలులో వంశీకి ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఏ సదుపాయాలు కావాలో వంశీ నుంచి లేఖ తీసుకోవాలని జైలు సూపరింటెండెంట్ కు ఆదేశించింది కోర్టు. సూపరింటెండెంట్ రిప్లైని బట్టి వసతుల కల్పనపై గురువారం నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ క్రాంతి అందిస్తారు. క్రాంతి. అమూల్య, వల్లభనేని వంశీ పిటిషన్ పై ఇవాళ ఎస్సీ/ఎస్టీ కోర్టులో విచారణ జరగనుంది. జైల్లో వంశీకి సంబంధించిన వసతులపై వంశీ ఈ పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్ పై నిన్న కోర్టులో విచారణ జరిగింది. వసతుల కల్పనపై నిర్ణయాన్ని ఇవాళకి వాయిదా వేసిన న్యాయస్థానం అయితే ఈ విచారణకి సంబంధించి పూర్తి స్థాయిలో అటు వల్లభనేని వంశీ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత కేసులో కొంత నిన్న కీలకమైన పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. వల్లభనేని వంశీకి సంబంధించిన పలు పిటిషన్ల మీద బెజవాడ ఎస్సీ/ఎస్టీ కోర్టులో విచారణ జరిపింది. ఇక వంశీ కస్టడీకి ఇవ్వాలంటూ పోలీస్ శాఖ దాఖలు చేసిన పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయడంతో నిన్న విచారణ అయితే న్యాయమూర్తి జరిపారు. ఇంటి భోజనం అదేవిధంగా జైల్లో సౌకర్యాలు కల్పించిన పిటిషన్ పై ప్రస్తుతం విచారణ అయితే జరిగింది. దానికి సంబంధించి కేసుకు సంబంధించి వంశీ అదే విధంగా ఈ కోర్టులో సెల్ఫ్ అఫిడవిట్ కూడా కోర్టులో దాఖలు చేశారు. కస్టడీ పిటిషన్ పై విచారణ ఈ రోజుకి వాయిదా పడింది. మరోవైపు వల్లభనేని పిటిషన్ పై ఈ రోజు తీర్పు వెలువరించనుంది ఏపీ హైకోర్టు. అదేవిధంగా కస్టడీ పిటిషన్ పై ఎస్సీ/ఎస్టీ కోర్టులో వాదనలు అయితే జరిగాయి. నిన్న సత్యవర్ధన్ కిడ్నాప్ కుట్రలో ఇతరుల పాత్ర తెలుసుకోవడం కోసం నిందితులు ఉపయోగించిన బ్లాక్ క్రెటా కారును గుర్తించడం, వంశీ ఫోన్ సీజ్ చేయడం కోసం కస్టడీకి ఇవ్వాలని ప్రభుత్వ వాదనలు అయితే వినిపించింది. ఇక సత్యవర్ధన్ పోలీసుల అదుపులో ఉన్నాడని, అతనే అన్ని వివరాలు చెప్తాడంటూ కూడా వంశీ కస్టడీ ఇవ్వాల్సిన అవసరం లేదంటూ వంశీ తరపున న్యాయవాదులు కూడా న్యాయమూర్తికి తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ వంశీ కూడా కోర్టులో సెల్ఫ్ అఫిడవిట్ ని దాఖలు చేశారు. సత్యవర్ధన్ కేసుతో తనకి సంబంధం లేదని, పోలీసులు ఈ కేసు గురించి చెప్పడానికి తన దగ్గర ఏం లేదంటూ కూడా ఆ అఫిడవిట్ లో వంశీ చెప్పడం జరిగింది. సత్యవర్ధన్ సంబంధించి పోలీసుల దగ్గర ఉన్నారు కాబట్టి ఎవరు కొట్టారు, ఎందుకు కొట్టారు అనే విషయాలను సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా అతనితో చేసుకోవచ్చు అంటూ వంశీ తన అఫిడవిట్ లో తెలిపారు. ఇక వంశీ భోజనం అదేవిధంగా జైల్లో సదుపాయాలు కల్పించాలని పిటిషన్ పై విచారణ నిన్న జరిపిన న్యాయమూర్తి జైల్లో పరిస్థితులపై వంశీ నుంచి లెటర్ రూపంలో వివరాలు తీసుకోవాలని అటు సూపరింటెండెంట్ కి ఆదేశాలు అయితే జారీ చేశారు. ఈ రోజు దానికి సంబంధించి కూడా విచారణ జరిగే అవకాశం ఉంది. ఇక వంశీ బెయిల్ ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్ పై ప్రభుత్వం కూడా కౌంటర్ దాఖలు చేయడానికి న్యాయస్థానం